షేర్ మార్కెట్లో నష్టపోతున్నారా? మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? బేసిక్ నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ షేర్ మార్కెట్ అండ్ రెడీమేడ్ ఆప్షన్ ట్రేడింగ్ టూల్ నేర్చుకునే ఫ్రీ యాక్సెస్ మేము లైఫ్ టైం అందిస్తాం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ తెరవండి. 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 7/10/2022 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్. మార్కెట్ మాత్రం గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయ్యి 10 గంటల ఆ ప్రాంతంలో 12 నిమిషాల వరకు ఫ్లాట్కి చేరింది. అంటే అంతకుముందు క్లోజ్ అయింది ఏదైతే ఉందో, అంటే నిన్న క్లోజ్ అయింది ఏదైతే అక్కడికి చేరింది అని అర్థం. ప్రీవియస్ క్లోజ్ అంటాం. మళ్ళీ చివరికి 12:10 వరకు పడ్డాడు. మళ్ళీ 12:09, అంటే 12:09 ఆ ప్రాంతంలో, 12:10 ఆ ప్రాంతంలో మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సపోర్ట్ తీసుకొని మళ్ళీ 2:50 ఆ టైంలో ఫ్లాట్గా, అంటే నిన్నటి దాని మీద కొంచెం అట్లా ప్లస్లోకి వెళ్ళేసి ఇక ఆ నుంచి మళ్ళీ ఫాలో అవడం జరిగింది. ఓవరాల్గా 30.81 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ డౌను, ఎన్ఎస్సి వచ్చి 17.15 పాయింట్లు డౌను. తర్వాత ఇక ఏం జరిగిందో చూద్దాము. 30.81 బిఎస్సి సెన్సెక్స్ 0.05, అంటే ఫ్లాట్గా నెట్టు, కొంచెమే నష్టం, అంతకు పెద్దగా ఏం లేదు. ఎందుకు జరిగింది అనేది చూద్దాం. అయితే 30 కంపెనీలు సెన్సెక్స్లో ఉంటాయి. అందులో 13 ప్లస్ 17 మైనస్లో ఉన్నాయి. 13 ప్లస్ 17 మైనస్. ఇక ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో ఏం జరిగిందో చూద్దాం. ఎన్ఎస్సిలో సేమ్ అదే 17.15, 0.10%. ఏదైతే 50 కంపెనీలు ఉంటాయో 50లో 18 ప్లస్ 32 మైనస్, అంటే 18 36, కాబట్టి కొంచెం అటు ఇటుగా ఓకే అయిన తర్వాత ఇక మనకి ఏ సెక్టార్లు ఇవాళ బాగున్నాయి. స్మాల్ క్యాప్ మాత్రం పర్లేదు, 22.85 పాయింట్లు పెరిగింది. స్మాల్ క్యాప్ 100, 250 రెండిట్లో కలిపితే కొంచెం పాజిటివ్లో క్లోజ్ అయింది. అయితే మనకి ప్రీవియస్ మార్కెట్లో బాగా డౌన్ ఉంది. 44.60 ప్రీవియస్ ప్రీ ఓపెన్ మార్కెట్లో మైనస్, కానీ లైవ్లో మాత్రం 17.15లో డౌన్ అవడం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి 104.80 పాయింట్లు మైనస్ ఉంది, 0.27%. బ్యాంక్ షేర్లు 12 ఉంటాయి, 12లో 7 ప్లస్ 5 మైనస్ అయిన తర్వాత మీడియా ఇవాళ పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. 8.20. ప్రైవేట్ బ్యాంక్ 22.30, రియాలిటీ వచ్చి 1.40. ఇవి అనమాట. తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే, ఇండియా విక్స్ వచ్చి మనకి మార్కెట్ పడింది, అది కూడా పడింది. అక్కడ గమనించాలి మనం. ఎందుకు అంటున్నా అంటే 2.60% మైనస్ ఇండియా విక్స్, 0.50 మైనస్. జనరల్గా మార్కెట్ పెరిగినప్పుడే అది మైనస్ అయింది, కానీ మన మార్కెట్ ఫ్లాట్గా క్లోజ్ అవుతుంది. 30 పాయింట్లు మైనస్ ఉన్నా కానీ అది కూడా మైనస్లోనే క్లోజ్ అయిందంటే మనకు గుడ్ న్యూస్ అన్నట్టు. ఇంతకుమించి ఎక్కువ చెప్పక్కర్లేదు నేను. ఇక తర్వాత ఇక నెక్స్ట్ వచ్చి ఈ 18.32 ఏవైతే ఉన్నాయో 50లో టాప్ గెయినర్స్ వచ్చి టైటాను ఫస్ట్, నెంబర్ 2 పవర్ గ్రిడ్, 3 ఎన్టీపీసీ, 4 గ్రాసిమ్, 5 ఓఎన్జీసీ. ఈ 5 టాప్ గెయినర్స్గా నిలవడం జరిగింది. ఇక తర్వాత ఏం జరిగిందో మార్కెట్స్ చూద్దాం. మార్కెట్స్లో న్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఏం జరిగింది అనే దాని మీద చెప్తున్నా, డిస్కస్ చేద్దాం. రూపీ వచ్చి మళ్ళీ ఆల్ టైంలోకి రావడం జరిగింది. రూపీ 82 రూపీస్ పర్ డాలర్ ఫస్ట్ టైం అనమాట. అంటే ఈ రేటు ఇంత రావటం అనేది అది బ్యాడ్ న్యూస్ అనేది మనకి. కాకపోతే ఏం జరిగిందో చూద్దాం. మళ్ళీ మార్కెట్లోకి వచ్చేటప్పటికి మార్కెట్లో ఇక ఫ్రైడే రోజు, అంటే ఈరోజు ఫ్రైడే, ఇక 82 రూపీస్ జాయిన్ అయింది అని కరెన్సీ డౌన్ 0.54%, ఆల్ టైం లోకి వచ్చింది. అయిన తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా 95 రూపీస్, 95 రూపీస్ కాదు, 95 డాలర్లు బ్యారల్కి అనమాట. అది కూడా కొంచెం ఓపెక్ గురించి అది డిస్కషన్. ఓకే, దానికంటే అది ఏమంటున్నారు అంటే, వెల్ ఇఫ్ ద ఆయిల్ అగైన్ జంప్స్ అబవ్ 100 పర్ బ్యారల్, ఇట్ విల్ షూర్లీ రింగ్ అలార్మ్స్ అండ్ ఫర్దర్ స్ట్రెస్ ది, అంటే ఇంక $100కి $100 రీచ్ అవ్వచ్చు అనేది మళ్ళీ అవకాశం ఉంది అనేది ఇక డాలర్ ఇండెక్స్ ఒకటి. తర్వాత మెయిన్ మనకి ఇక్కడ న్యూస్ వేరే గమనిస్తే, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ గవర్నెన్స్ బ్యాక్డ్ కంటిన్యూడ్ రేట్ హైక్స్ టు టేమ్ ఇన్ఫ్లేషన్. ఇది అన్నమాట మెయిన్ మళ్ళీ రీజన్. ఓకే, ఇక 1-2 అంటే జనరల్గా ఇదే మెయిన్. ఒకటి రూపీ వీక్ అవటం మెయిన్. ఇంకొకటి ఏంటిదంటే, ఇంకొకటి చెప్తాను మళ్ళీ నేను. నెక్స్ట్ న్యూస్లోకి వస్తున్నా, న్యూస్లో చెప్తా. అది ఈ మంది రూపీ రికార్డులో రావటం, వరల్డ్ ఏదైతే
అంటే మన రూపీ రికార్డులో ఓకే నేను మళ్ళీ చెప్తాను. న్యూస్లోకి వస్తున్నా. అజ్మీరా రియాల్టీ ఉంది. అజ్మీరా రియాల్టీ అండ్ ఇన్ఫ్రా వాళ్ళు వచ్చి సేల్స్ 82% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. వాల్యూ 166 కోట్ల రూపాయలు. తర్వాత నైకా వచ్చి నైకా బ్యూటీ కేర్ది ప్రొడక్ట్స్ వాళ్ళు వెస్ట్ ఏషియా బేస్డ్ తోటి ఒక కంపెనీ తోటి టైఅప్ అవ్వటం జరిగింది. వెస్ట్ ఏషియా బేస్డ్ రిటైలర్ అపారెల్ గ్రూప్ తోటి. తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా Q2 రెవెన్యూ బాగా 20% పెరగడం జరిగింది. తర్వాత హీరో మోటో కార్ప్ వచ్చి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడం జరిగింది ఇవాళ. తర్వాత టైటాన్ కూడా ఓవరాల్ సేల్స్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ 18% పెరగడం జరిగింది. జ్యువెలరీ కూడా 18% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చి అది డ్రోన్ల గురించి డ్రోన్లు ఎస్టీరియా ఏరోస్పేస్ తోటి ఒకటి ఇండియాలో ఫస్ట్ మైక్రో కేటగిరీ డ్రోన్ టైపు సర్టిఫికేషన్ డిజైన్డ్ A200 డ్రోన్ అనమాట. అది వీళ్ళు రిలయన్స్ వాళ్ళు వాళ్ళతోటి అవ్వటం జరిగింది. బ్యాక్డ్ అనమాట, అంటే ఎస్టీరియా ఏరోస్పేస్ అనౌన్స్ అనమాట. వాళ్ళు అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ మైక్రో కెపాసిటీ డ్రోన్ అనమాట. టైప్ సర్టిఫికేషన్ డిజైన్డ్ A200 డ్రోన్. తర్వాత సంవర్ధన మదర్సన్ సుమి ఉంది. అది వచ్చి ఇనాగ్రేషన్ ఒకటి మొరోకోలో, అంటే అక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఒకటి న్యూ ఫెసిలిటీ మొరోకో అని. అది మన ఆటో స్పేర్ పార్ట్స్ ఉంటుంది మదర్సన్ సుమి, వాళ్ళు ఇనాగ్రేట్ చేయడం జరిగింది న్యూ ఫెసిలిటీ మొరోకో. తర్వాత హెచ్ఎల్ టెక్ వాళ్ళు గూగుల్ క్లౌడ్ ఎక్స్పాండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఒకటి గూగుల్తో కుదుర్చుకోవడం జరిగింది. అదేంటిదంటే డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ దానికోసానికి. తర్వాత థెమిస్ మెడికేర్ ఉంది. వాళ్ళు NFL బయోసైన్సెస్ తోటి డెవలప్మెంట్ NFL 101 ఇన్ ఇండియా అని వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకోవడం జరిగింది థెమిస్ మెడికేర్ వాళ్ళు. తర్వాత ఇండియన్ హ్యూమ్ పైప్స్కి ఆర్డర్స్ రావడం జరిగింది 194.03 కోట్లు. మహారాష్ట్ర జీవన్ ప్రధికరణ్ డివిజన్ అదనమాట. మహారాష్ట్ర జీవన్ ప్రధికరణ్ డివిజన్ నుంచి జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు, దానికి 150 విలేజెస్కి వాళ్ళు ఇవ్వాలి. ఇండియన్ హ్యూమ్ పైప్ వాళ్ళకి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత ఎక్సిటా కాటన్ ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది రూపాయిగా. తర్వాత వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇది అనమాట. ఇది ఇంతకుముందు నేను చెప్దాం అనుకున్న ఫస్ట్లో. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మన ఇండియా జీడిపిని కట్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ అంటే 22-23కి ఫోర్కాస్ట్ అనమాట 100 BPSని 6.5%గా చేయడం జరిగింది. అంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనది జీడిపి అంత ఉండదు అనేది ఒక బ్యాడ్ న్యూస్. దాంతో మన మార్కెట్లు అనేది అయితే ఫైనాన్షియల్ 24కి వచ్చేటప్పటికి 10 BPS 7% ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఒకటేంది రూపీ రికార్డులో రావటం, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనది ఫోర్కాస్ట్లో ఇండియా జీడిపి పడిపోతుందని చెప్పటం, క్రూడ్ ఆయిల్ పెరుగుతుందని చెప్పటం. తర్వాత మళ్ళీ ఇంకొకటి చెప్తాను, NTPC GE గ్యాస్ పవర్ ఏదైతే సైన్ అంటే వాళ్ళిద్దరూ MOU కుదుర్చుకోవడం జరిగింది. హైడ్రోజన్ కంపెనీ ఫైరింగ్ అనమాట, గ్యాస్ టర్బైన్ కోసం వాళ్ళు MOU కుదుర్చుకోవడం జరిగింది. అయిన తర్వాత నిన్న FIL బై చేయడం జరిగింది 279.01 కోట్లు. DIL వచ్చి 43.92 కోట్లు అమ్మడం జరిగింది. FIL కొన్నారు, మన వాళ్ళు DIL అమ్మటం జరిగింది. ఇకపోతే మనం ఏదైతే అంటే వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవటం జరిగింది. గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ మార్కెట్స్ రాత్రి మైనస్ కావటం, మన మార్కెట్ గ్యాప్ డౌన్ కావటం, ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు కూడా మైనస్లో క్లోజ్ అవటం, ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు మిక్స్డ్గా ఫ్లాట్గా రన్నింగ్ అవటం, ఇది మెయిన్ రీజను. అయితే మార్కెట్లు మాత్రం ఇప్పుడు ఇవాళ ఫ్రైడే వీకెండ్ ఎండ్ ఆఫ్ ద అంటే వీక్ తర్వాత వీటన్నిటితోటి మన మార్కెట్లో పెద్దగా మూమెంట్ లేదు అని మనం చెప్పొచ్చు. నేను ఒక వారం రోజుల నుంచి లేము, మేము నైమిషారణ్యం, కాశీ, గయా, అలహాబాదు, వారణాసి ఇవన్నీ రావటం జరిగింది. ఇప్పుడు ఈరోజు నుంచి మళ్ళీ మీకు నావి కంటిన్యూగా వీడియోలు అప్డేట్ అవుతూ ఉంటాయి. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినవి, కంపెనీలు గ్రోత్ ఉన్నటువంటివి, సేల్స్ పెరిగినటువంటివి, రాబోయే రోజుల్లో బోనస్లు, స్ప్లిట్టింగ్లు, రైట్స్, డీమెర్జర్ అయ్యేటటువంటి కంపెనీలు, ప్లస్ పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ వీడియోస్ అవన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి చేస్తాను. మళ్ళీ ఇప్పటి నుంచి మనం ఉంటాం. రేపు వెళ్ళండి మార్కెట్ విషయాలు మళ్ళీ నేను మండే రోజు పోస్ట్ మార్కెట్ వీడియో ఇస్తాను. ఇంకా వేరే వీడియోలు కూడా మనం చేద్దాం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.